హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గాయ్స్, ఎప్పటిలాగే వర్క్ ఫినిష్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను, ఇంటికి వెళ్దామని చెప్పి. గాయ్స్, ఫిబ్రవరి మంత్ నడుస్తుంది, 3rd వీక్ అన్నమాట. ఇది ఎండలు ఇక్కడ దంచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో అయితే చాలా వేడిగా ఉంది. ముందైతే ఏసీ కోచ్ ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళాము. చాలా చివర్లో ఉంది. ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో పెట్టేస్తారు ట్రైన్కి, అలాగే అప్పుడప్పుడు చివర్లో పెట్టేస్తూ ఉంటారు అన్నమాట ఏసీ కోచెస్ అనేవి. సో స్లీపర్ కోచెస్ తర్వాత ఏసీ కోచెస్ని అయితే పెట్టారు ఇక్కడ. లోపలికి అయితే దూరిపోయాము. ఫస్ట్ అయితే వెనక ముందు చూడకుండా 3rd ఏసీయా 2nd ఏసీ అని చూడలేదు, 3rd ఏసీనే దూరిపోయాము ఫస్ట్ అయితే, తర్వాత చూడొచ్చు అని. नहीं नाश्ता कर लेते। हाँ, కూల్ గైస్, లంచ్ డ్యూటీలో చేయలేదు, ట్రైన్లో చేస్తున్నాం అన్నమాట. ఉంచేసాము, ఆకలి వేయలేదు. ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ట్రైన్లోకి వచ్చే తినేస్తూ ఉన్నాము. ఫ్రెండ్ రొట్టెలు తెచ్చాడు అండ్ అలాగే నేను ఇడ్లీ తెచ్చాను అన్నమాట. నార్మల్లీ మార్నింగ్ షిఫ్ట్లో ఏంటంటే ఇడ్లీ మార్నింగ్ తింటాం కదా, సో అలానే అవే కట్టేసి మళ్ళీ బుజ్జి కట్టేస్తూ ఉంటుంది అన్నమాట, అంతే. ఓకే గైస్, ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మా బుజ్జి ఢోక్లా చేస్తా అనింది. ఏంటంటే లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఢోక్లా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది అని చెప్పాను. ఆ వ్లాగ్ వచ్చేసి ఇంట్లో వాళ్ళు చూశారన్నమాట. సో ఇంట్లో వాళ్ళు చూసి మాకు తినిపించు డాడీ అని మా మీనాక్షి అండ్ అలాగే రక్షిత, ఆల్సో లక్కీ, పొట్టి, వీళ్ళందరూ అడిగారన్నమాట. ఓకే సరేలే అని చెప్పి బుజ్జికి నేను చెప్పాను, బుజ్జి ఒకరోజు ఎప్పుడైనా ఢోక్లా చెయ్యు అని చెప్పాను అన్నమాట. సరే బావా ఈరోజు చేసేస్తాను, దానికే ఉంది అని చెప్పి ఢోక్లా అయితే రెడీ చేస్తుంది. ఢోక్లా కోసం శనగపిండి, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. అది వేసే ముందు వేసుకోవాలి బేకింగ్ సోడా పౌడర్. ఓకే ఓకే రైట్ మాస్టర్. ఒకసారికేనా? ఇడ్లీ పాత్రలో ఇప్పుడు కదలమన్నా కదలదా. గుడ్లో చందమాల కనిపిస్తుంది. అయిపోయింది ఏంటి, తాలింపు బచాయించిందా? కట్ చేసేసాడమే. సరిపోయింది, ఉప్పు గిప్పు అంతా సరిపోయింది. ఓకే ఢోక్లా వాలా చాలా ఈజీ బావా, నేను ఎప్పుడు తెలియలే కానీ ఎంతో కష్టం అనుకున్నాను. చాలా ఈజీ. రైట్ మాస్టర్. ఎక్కువ తాలింపు అయిపోయిందేమో, లేదు కదా? దూరం 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 దూరం. అది ఢోక్లారా నాన్న? మమ్మీ బనాయే ढोकला बनाए। खाते खाते ना खाओ ना अच्छा रहती। मैं खाता ఫస్ట్ టైం కదా కొంచెం సిరప్ ఎక్కువలానే అనిపిస్తుంది. పర్వాలేదు. చట్నీ అదేనా?
మరి ఇంకేం చట్నీ చేస్తారు బావా? నాకైతే తెలియదు. ఇడ్లీ చట్నీ. ఓకే, నిమ్మకాయ చీని ఎండుమిరపకాయల రసం అన్నమాట. కదా బయటకు చూపిస్తా. చలో 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 చలో. తు హే రుద్రు బిడ్డ, తు హే రుద్రు బిడ్డ, తు హే రుద్రు బిడ్డ. బా 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 బాయ్ బాయ్ బాయ్. అరే బాయ్ రే. బాగా పీరుస్తుంది అప్పుడు అది. తా खाते आश ढोकला खाते खाते बा हाँ बाबा बाबा ओ అవునా అగో చెంచేస్తాడు, తీసుకో అమ్మా పిల్లడు. రసం, ढोकला రసం. చీనీ షుగరు. రా కూర్చో నాన్న. లక్కీ అని ఒక సైడ్ చేసేయండి. ట్యూషన్కి వెళ్ళాడా? అందులో ట్యూషన్కి వెళ్ళాడా? ఓకే, మరి చట్నీ అలా అడుగుతాండి ఇచ్చి ఫస్ట్ పిల్లడికి. ఓయ్ ఇస్తాను నాన్న, ఇస్తాను ఇస్తాను ఇస్తాను. నో టెన్షన్, నో. ఓ బాబా, ఓ బాబా, తింటావా తింటావా? ఇంద్రా, టేస్ట్ లో మార్పు లేదు, టేస్ట్ లో నో మార్పు. మా రుద్రాన్స్కి నచ్చేసింది, మా రుద్రాన్స్కి నచ్చేసింది. ఎలా ఉంది మనం? ఇడ్లీలా ఉందా? ఇడ్లీ కంటే టేస్ట్గా ఉందా? ఇడ్లీ జగలే రోజు టిఫిన్ చేసుకుందాం అయితే. ఇవి అప్పుడప్పుడే కదా బుజ్జి. అలాగే నీకు నచ్చింది నాన్న? బాగుంది. నా ప్లేట్ ఖాళీ. అన్నీకి మరి 2 పీసులు వేసి పెట్టి. దుకాణంలో నమ్మేస్తారు. చాలు అవి ఉంచండి. 20 రూపీస్ 4 పీసెస్. ఏంటి నాన్న? ఉండరు నాన్న, వేస్తాను. అవి పొట్టనికి లక్కీకి ఉంచేయండి, తినకపోతే అన్నీకి ఉంచేయండి. ఓకే.